తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమరశంఖం పూరించింది. ఈ మేరకు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సభా వేదికగా వివరిస్తారు. బీఆర్ఎస్ సభకు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. అటు కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై కృష్ణా ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్తోనే తమకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్తున్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బస్సుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు నల్గొండకు వెళ్లారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బస్సుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు నల్గొండకు వెళ్లారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇక సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నల్గొండ అంతా కూడా సందడిగా మారింది. నల్గొండ పట్టణం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులతో సందడిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి హాజరు కాబోతా ఉన్నారు. రైతుల తరఫున కొట్లాడబోతా ఉన్నారు. రైతుల తరఫున ఇక్కడ ఉక్కు పిడికిలు బిగించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వత్ర కూడా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా దారులన్నీ కూడా నల్గొండ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా నల్గొండకు తరలి వస్తా ఉన్నారు. ఇప్పటికే దూర ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ తరలి వచ్చారు. సభా ప్రాంగణంతో కూడా రైతులతో సందడిగా మారింది. కేసీఆర్ గారు తమ గురించి వస్తున్నారు కాబట్టి, తమ గురించి కొట్లాడడానికి వస్తున్నారు కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా, రాజకీయాలకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి వచ్చారు. సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా చేయడం జరిగింది. 4 లక్షల మంది ప్రజలు రైతులు ఇక్కడ తరలి వచ్చి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా ఏర్పాటు చేశారు. ఇక ఈ సభలో పాల్గొనడానికి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఒక మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, దాని వెంటనే ఇతరితర అవస్థలు మాట్లాడడం, ఈ రోజు కాళేశ్వరం టూర్ పేరుతో అక్కడ అవస్థలు మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించేలాగా ప్రజలకు ఏం జరుగుతుంది, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎర్మకాల ఆయకట్టు రైతుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది, ప్రమాదం పొందుతుంది కేసీఆర్ గారు వివరిస్తారు కాబట్టి తర్వాత కూడా ఆసక్తి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత ఎన్నికల కేసీఆర్ గారు నల్గొండకు వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు అయితే స్వచ్ఛందంగా తరలి వస్తా ఉన్నారు కేసీఆర్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగం వినడానికి. మరి కాసేపట్లో ఈ సభ కూడా ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ రాము.